విద్యుత్ కమిషన్కి కేసీఆర్ లేఖ రాయడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. తప్పులు బయటపడతాయని కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు కాంగ్రెస్ నేత మహేష్ కుమార్. అసలు తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలన్నారు. విద్యుత్ కొనుగోలు పెద్ద స్కామ్ అని, నిజానిజాలు ప్రజలకు తెలియాలని అన్నారు మహేష్ కుమార్. మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమో అన్నట్టు భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు, దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు? తన పేరుని బదనాం చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ విచారణ జరుపుతోందని కేసీఆర్ అనడంలో అర్థం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. అన్ని విభాగాల్లో కేసీఆర్ ప్రమేయంతోనే స్కామ్లు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థల్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారంటూ మండిపడ్డారు అద్దంకి. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అనడంలో తప్పు. ఎందుకంటే ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి.